Hello everyone, welcome back to my channel. Welcome to another day, another class and another vlog. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే నేనైతే ఇప్పుడు ఎంబసీకి వెళ్తున్నా. నా టీఆర్సీ ఎక్స్టెన్షన్ ఉంది అండ్ ఆల్సో నాకు ఇంటర్నల్ మెడిసిన్ క్లాస్ ఉంది, అది కూడా హాస్పిటల్. సో హాస్పిటల్ బ్లాగ్ ఎప్పుడు చేయలేదు కదా, సో లెట్ మీ షో యూ ద హాస్పిటల్స్ వీ గో టు అండ్ ఆల్సో క్లాసెస్ ఎలా నడుస్తాయి అక్కడ అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి టీఆర్సీ వర్క్ ఉంది. ఏంటంటే టీఆర్సీ అంటే టెంపరీ రెసిడెన్స్ కార్డ్ అనమాట. అది నాది కొన్ని డేస్లో ఓవర్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాన్ని నేను ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే ఇంకా మనది 5-6 months ఉంది కదా, చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఏంటి ఏమి అనేది మనం ఈ వ్లాగ్లో చూద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ దిస్ ఈజ్ మై ఓటీటీ. ఇంకా సమ్మర్ ఫుల్గా స్టార్ట్ అవ్వలేదు, అలా అని వింటర్ కాదు, మీడియం స్టేజ్లో ఉంది. అందుకే మన ఈ జాకెట్. ఇండియాలో అయితే ఈ జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉంటాయో కూడా ఐడియా ఉండదు, బట్ ఇక్కడ మాత్రం మనం ఇవి చాలా గట్టిగా ఫాలో అవ్వాలి, అవుతాం కూడా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నువ్వు ఎంబసీకి వెళ్ళడానికంటే ముందు ఏవేవి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ అండ్ టీఆర్సీ ఉంటే టీఆర్సీ, లేదంటే ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే జస్ట్ పాస్పోర్ట్ విత్ వీసా, అడ్రస్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే అండ్ లాంగ్ డ్యూరేషన్కి అప్లై చేస్తుంటే ఒక $5,000 USD అన్న ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్. లేదు నా అలాగా ఒక ఫ్యూ మంత్స్కి అంటే $2,000-3,000 ఉన్నా సరిపోతుంది. అండ్ అడ్రస్ ప్రూఫ్, స్నోబా అనేది మీరు యూనివర్సిటీస్లో తీసుకోవాలి. టీఆర్సీకి అప్లై చేస్తున్నా స్నోబా ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అండ్ ఇవన్నీ తీసుకొని ఎంబసీకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటంటే మినిమం 24 hours నీ అకౌంట్లో ఆ మనీ ఉండాలి, 5,000 3,000 అనేది యువర్ విష్. సో అదైతే నిన్న నేను వేసి పెట్టా. సో అంటే మా ఫ్రెండ్ హెల్ప్ చేసినాడు, సో అలా అయిపోయింది. లేదంటే బయట కూడా చేస్తారు, విత్ దే విల్ టేక్ సమ్ కమిషన్. నాదైతే ఎంబసీలో వర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ కోసం వచ్చా. అండ్ నా ఎంబసీలో వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి ఇంకొక రీజన్ బ్యాంక్ స్టేట్మెంట్. అది నాకు నిన్న వేసి ఈరోజు తీసేసిన. దానికి హెల్ప్ చేసింది మాత్రం ఫుడ్ ప్యాలెట్ అనే. అండ్ దిస్ ఈజ్ ద రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, వస్తే మాత్రం ఇటు సైడ్ ట్రై చేయండి. ఒకసారి నేను చూపించింటి ఇండియన్ మార్కెట్, అండ్ దాని పక్కనే ఉంటుంది ఫుడ్ ప్యాలెట్ అని. సో అందులో అయితే చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. యూ కెన్ కమ్ అండ్ ట్రై ద రెస్టారెంట్. బీసీలో అయితే నా వర్క్ మొత్తం చాలా స్మూత్గా అండ్ ఫాస్ట్గా అయిపోయింది. నా రెస్టారెంట్లో ఉన్నాం. అండ్ ఈరోజు థర్స్డే కాబట్టి వెజ్ తింటున్నాం. నార్మల్గా అయితే మనం నాన్ వెజ్, బిర్యానీ, అది కూడా వెరీ కామన్ మెనూ అనమాట. బిర్యానీ తప్ప ఏం తినాం, బట్ టుడే వెజ్ కాబట్టి పరాటాస్ ఆర్డర్ చేసాం. లెట్స్ ఈట్ అండ్ గో టు క్లాస్. అందాదంలో హీరో ఎవరు అండ్ ఏం పేరు వరుణ్? అందాదంలో హీరో పేరు ఆయుష్మానా? సేమ్ డిట్టో అట్లే ఉన్నా, ఒక్క స్టిక్ ఒకటి మిస్సింగ్. వినట్లేదు అస్సలు.
అనమాట మాకు ఇంటర్న్షిప్ జరిగే ప్లేస్, బట్ చాలా టైం ఉంది. ఈరోజు వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కాబట్టి ఉండాల్సిన టైం కంటే 1 hour ఎర్లీగా వచ్చేసినాం. సో ఇక్కడ స్మార్ట్ ఉంటే దానికి వెళ్తున్నాం. అండ్ మిగిలిన ఫ్రెండ్స్ అందరివి చూపిలేను బికాస్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఆన్ కెమెరా. సో ప్రైవసీ మ్యాటర్స్ కదా. సో మిస్టర్ అందాదన్. సో దిస్ ఈస్ ద హాస్పిటల్. కలిసిన టైం కంటే ఎక్కువ ముందే వచ్చినాం కాబట్టి ఇలా ఇక్కడ చెట్ల కింద కూర్చోనంటే ఇప్పుడు వరకు. అండ్ ఇంకా వెళ్తున్నాం, టైం అయింది. వేరే వాళ్ళకి నడుస్తుంది ఫ్రెండ్స్, అందుకే తొందర రాకూడదు. Also is cough. No, for next examination is bronchoscopy. Done guys, done with our class. ఇంటికి వెళ్తున్నా. సో ఈ హాస్పిటల్ క్లాస్ చూసి మా క్లినికల్ క్లాసెస్ అంటే ఇలానే జరుగుతాయి అని అనుకుంటారేమో. నో, నార్మల్గా ఇండియాలో అయితే ఎలా ఉంటాయి, మెడికల్ కాలేజ్ దాని పక్కనే హాస్పిటల్ అలా ఉంటుంది కదా. బట్ మాకు ఈ ఎస్యూలో అయితే ఎలా ఉంటుంది అంటే కాలేజ్ ఒక చోటు ఉంటుంది అండ్ ఒక హాస్పిటల్ అని ఉండదు అనమాట. క్లినికల్స్కి దే విల్ బి కొలాబరేటింగ్ విత్ డిఫరెంట్ డాక్టర్స్ అండ్ ఆ డాక్టర్స్ ఎక్కడ వర్క్ చేస్తారో మేము అక్కడికి వెళ్ళాలి అండ్ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే డిఫరెంట్ హాస్పిటల్స్ గురించి తెలుస్తుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఈ మూలు ఉంటే ఇంకోటి ఆ మూలు ఉంటుంది. సగం టైం మనకి జర్నీలోనే అయిపోతుంది అనమాట. బట్ యా, ఇంకేం చేస్తాం. ఐఎమ్ బ్యాక్ హోమ్. మనకు యాక్చువల్లీ ఇంకో క్లాస్ ఉంది, సర్జరీ కూడా. అది చాలా దూరం అనమాట. సో మేము సార్కి పర్మిషన్ అడిగితే సరే అని ఈరోజు ఒకటి ఆన్లైన్కి ఒప్పుకున్నాడు. అది నైట్ ఉంది, ఇంకా మనకి టైం ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు కంఫర్టబుల్ క్లోత్స్ అండ్ హ్యావ్ సమ్ చాయ్. I'm tired as hell. I think you can see that in my face. But we have online class. I'll just give oral and then close it. ఓరల్కి మార్క్స్ ఉంటాయి కాబట్టి అటెండ్ అవ్వాలి, తప్పదు. నాకు యాక్చువల్లీ 8:30 తర్వాత 9 అయిన తర్వాత మన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది అనమాట, వర్క్ అవ్వదు. ఐ నో ఈ కాలంలో అలా ఎవరు ఉన్నారు, అందరికీ 12 నైట్ 1 ఆ టైం యాక్టివ్ అవుతుంది. బట్ నేను ఇప్పటికీ అంతే 10:30 11 12 11కి అంతా స్లీప్ వేసేస్తాను అనమాట. మనం ఇంకా అదే కాలంలో ఉన్నాం. సో ఇప్పుడైతే క్లాస్ అటెండ్ అయ్యి అండ్ దెన్ ఈట్ అండ్ దెన్ ఎండ్ దిస్ డే. సో నిన్నైతే అలా సెమినార్ ఇచ్చేసి అలా ఫుడ్ తినేసి అలా స్లీప్ వేసేసా. ఇంకా పొద్దున్నే లేచి చూస్తే హీటర్ వర్క్ చేయట్లేదు, వేడి నీళ్ళు లేవు. అలా ఉంటాయి మా స్టూడెంట్స్ కష్టాలు. బట్ ఇట్స్ ఫైన్. అండ్ మీకు ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చింటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.